జార్ఖండ్ గవర్నర్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో స్పెషలిస్ట్గా వారు రాణించి ఈరోజు గిరిజనులు కూడా స్వతంత్ర భారతదేశంలో అందరితో సమానంగా సొసైటీలో వారికి స్థానం ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతో వారిని రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ హైకమాండ్, అదేవిధంగా మన ప్రధానమంత్రి, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి మన దేశాన్ని అభివృద్ధి పదం వైపుకు తీసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి నాయకత్వంలో ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర గిరిజనులే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, అదే రకంగా దేశ గిరిజనుల తరఫున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది నిజంగా గిరిజనులకి, గిరిజనులు కూడా సొసైటీకి దూరంగా అడవులలో, కుగ్రామాలలో మరి నివసించేటువంటి యొక్క గిరిజనులను ఈరోజు సబ్కా సాత్ అంటే సబ్కా సాత్లో గిరిజనులు కూడా ఉన్నారు అనేది నిరూపించడానికి ద్రౌపది ముర్ము గారి కన్నా ముందు మరి దళితులను కూడా అదే విధంగా గుర్తించి రాష్ట్రపతిగా చేసిన చరిత్ర మనకు తెలుసు. మరి ఈ సందర్భంగా నిజంగా గిరిజనులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేమంతా మీ తరఫున కూడా ఇది చాలా గొప్ప దినం మాకు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, రాష్ట్రపతి గారికి రాజ్యాంగంలో ప్రత్యేకంగా గిరిజనులను వారి యొక్క జీవనాభివృద్ధికి మరి అధికారాలు కూడా ఉన్నాయి గవర్నర్ ద్వారా. మనం ఎప్పుడు చాలాసార్లు డిస్కస్ కూడా చేసుకున్నాము. అందులో మరి ఇప్పుడు కొత్తగా ఎన్నిక కాబోయే రాష్ట్రపతి గారు గిరిజన ప్రాంతంలో పుట్టి, గిరిజన ప్రాంతంలోనే మంత్రిగా అనేక ఫీల్డ్లో పనిచేసి, గవర్నర్గా మరి గిరిజనుల సమస్యలే కాకుండా ఆయా ప్రాంతాల సమస్యలను ఆకలింపు చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ద్రౌపది ముర్ము గారు రేపు గిరిజనులు తలెత్తుకొని తిరిగే విధంగా వారికి ఉన్నటువంటి యొక్క మరి పద్ధతిలో రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకొని మాకు సహకరిస్తారు. మోదీ గారు కోరుకున్నటువంటి యొక్క నవభారత నిర్మాణంలో వారు తప్పకుండా ముందుంటారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పర్టికులర్గా రాష్ట్రపతి, అదేవిధంగా గవర్నర్, నేను ట్రైబల్స్ గురించి చెప్పాల్సిన అవసరం, బాధ్యత నా మీద ఉంది. నేను కూడా ఒక గిరిజనుడిగా, గిరిజన సోషల్ వర్కర్గా, మాజీ మంత్రిగా, మాజీ పార్లమెంటు సభ్యునిగా, మాజీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఈ విషయాలు మీ దృష్టికి తేవడం నాకు చాలా అవసరమనే విషయాన్ని నేను తెలియజేస్తూ, రాష్ట్రంలో ముఖ్యంగా మన రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు రాజ్యాంగం కల్పించినటువంటి యొక్క 5వ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ గవర్నర్ గారు ఏ విధంగానైతే రాష్ట్ర మంత్రి మండలిని కాన్స్టిట్యూట్ చేస్తారో అదేవిధంగా 5th షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర గిరిజన సలహా మండలి, రాష్ట్ర మంత్రి మండలి లాంటిదే రాష్ట్ర గిరిజన సలహా మండలి. రాష్ట్ర మంత్రి మండలిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులే మంత్రులు. అదేవిధంగా రాష్ట్ర గిరిజన సలహా మండలిలో కూడా గిరిజన శాసనసభ్యులే దాంట్లో మెంబర్స్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పదే పదే చెప్పాను ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మాకు ఇప్పుడు గొప్ప నమ్మకం కలిగింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఇప్పుడు దానికి తోడుగా సబ్కా ప్రయాస్ అంటే గిరిజనుల ప్రయాసం కూడా ఉంటుంది, ప్రయత్నం కూడా ఉంటుంది. మాకు మోదీ గారు అందరితో కలిసి నడిచేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినారు కాబట్టి వారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గిరిజనులు కూడా
ముందుకు నడుస్తారనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ 5th షెడ్యూల్ ఏదైతే ఉందో, రాష్ట్ర మంత్రి మండలికి ఉన్నటువంటి అధికారాలు కలిగిన రాష్ట్ర గిరిజన సలహా మండలి, దాన్ని ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎవరు గుర్తించడం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది గుర్తించకుండా రాష్ట్ర గిరిజన సలహా మండలి చేసినటువంటి తీర్మానాలను ఈరోజు పట్టించుకోకుండా గిరిజనులకు రావాల్సిన ఏది విభజన చట్టం ప్రకారం గిరిజనులకు రావాల్సినటువంటి 10% రిజర్వేషన్లు ఇవ్వకుండా, దయచేసి మీడియా మిత్రులు ఇది కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. 75 సంవత్సరాల తర్వాత మాకు అవకాశం మోదీ గారు కల్పించినారు. దాంట్లో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు కూడా మీరు ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చాలా మోసం జరిగింది. ఈ సందర్భంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మోదీ గారు అవకాశం ఇచ్చినారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ గిరిజన సలహా మండలి మరి తీర్మానించినటువంటి తీర్మానాన్ని, ఆ తీర్మానం ద్వారా మా రిజర్వేషన్లు ఇంతవరకు పెరగలేదు. దీనివల్ల గిరిజనులకి మెడికల్ సీట్లలో, ఇంజనీరింగ్ సీట్లలో అనేక విధాలుగా గిరిజనులకు నష్టం జరిగింది. బడ్జెట్లో కూడా నష్టం జరిగింది. ఇది జరగడమే కాకుండా కేంద్రం ఇచ్చే సబ్సిడీలు, సప్లాన్ నిధులు అవి కూడా డైవర్ట్ చేసినారు. ఈ రకంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదే రకంగా పోడు భూముల విషయంలో 10 లక్షల ఎకరాలు మా రాష్ట్ర మరి అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు పెద్దలు బండి సంజయ్ గారు కూడా మన ఇక్కడ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసినారు. 10 లక్షల ఎకరాలలో గిరిజనులు చాలా బాధల్లో ఉన్నారు. 2006 FRA చట్టం ప్రకారం వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ఇంతవరకు ఆ విషయాల్ని మరి పోడు భూముల విషయంలో కూడా ఎన్నో విధాలుగా మేము మూమెంట్ కూడా మా బండి సంజయ్ గారి నాయకత్వంలో చేసినాము. ఇక్కడ మొన్ననే గత వారంలో 30 మంది గిరిజన మహిళల్ని ఈ పోడు భూముల విషయంలో పట్టాలు ఇచ్చేది పోయి వాళ్ళని జైల్లో పెట్టినారు. ఇది దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది. హరితహారము మీకు తెలుసు, అడవిలో హరితహారం పెడుతున్నారండి మన ముఖ్యమంత్రి గారు. దయచేసి దీన్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు. హరితహారం పేరుతో, మొక్కలు నాటే పేరుతో వేలాది కోట్లు మిస్యూజ్ చేస్తున్నాడు కేసీఆర్. అడవులలో హరితహారం పెట్టి పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనులను అనేక విధాలుగా, గుర్రంపోడు హుజూర్ నగర్ వద్ద జరిగినటువంటి విషయం మీకు తెలుసు కాబట్టి, సో ఇది రెండవది. ఒకటేమో రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసినాడు, ఏది విభజన చట్టం ప్రకారం. దాన్ని ఎట్లా డైల్యూట్ చేసినాడు? ఈ యొక్క మతతత్వ రిజర్వేషన్, ఆ మతానికి సంబంధించిన రిజర్వేషన్లకి గిరిజనులకు నేరుగా ఇవ్వాల్సిన రిజర్వేషన్ లింక్ పెట్టి రెండింటికి బిల్లు పాస్ చేసి కేంద్రాన్ని పంపించి కేంద్రం చేయడం లేదని చెప్పేసి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నాడు. ఇది చాలా తప్పని గతంలో మన కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు క్లారిటీ ఇచ్చి చెప్పినారు. ఈ మతపరమైన రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ రాలేదు, ఈ రెండింటిని కంబైన్ చేసి పంపించాలని చెప్పేసి కూడా చెప్పినారు. దానికి ఇంతవరకు కేసీఆర్ జవాబు లేదు. ఏమన్నంటే 50% పైబడింది, గిరిజనులకు సంబంధం లేదు, దళితులకు సంబంధం లేదు. ఇది రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలో ఇది క్లియర్గా ఉంది. రాజ్యాంగంలో 16(4)B ప్రకారం నేరుగా ఇవ్వవచ్చును. ఇది ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మరి డైరెక్ట్గా 167 జీవో ద్వారా 4% 6% వరకు డైరెక్ట్ దాన్ని పెంచినారు. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో విధాలుగా మరి త్యాగాలు చేసినటువంటి గిరిజనులు, మరి ఆ గిరిజనుల యొక్క త్యాగాన్ని గుర్తించకుండా 2 సార్లు గిరిజనుల దయతో, వాళ్ళ మెహర్బానీతో 2 సార్లు 2014లో 2018లో 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. అటువంటి ముఖ్యమంత్రి ఆ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ముఖ్యమంత్రి కాగానే, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఫామ్ చే అటవీ భూములకి, పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఫండ్స్ సెపరేట్ ఫండ్స్ అన్నాడు, గిరిజన తాండాల్ని మెరిపిస్తాడు, గిరిజనుల్ని బలవంతులు చేస్తానన్నాడు. ఈరోజు గిరిజనుల పరిస్థితి చూస్తే పిహెచ్సిస్ ఇక్కడ ముఖ్యంగా
గిరిజనుల విద్యాభివృద్ధికి తోడ్పడేది పోయి గిరిజన ప్రాంతాల్లో తాండాల్లో కుగ్రామాల్లో ఉన్నటువంటి 4000 స్కూల్స్ని బంద్ చేసేసినాడు కేసీఆర్. ఈ విధంగా విద్యను నాశనం చేసినాడు. ఈ విధంగా వైద్యాన్ని కూడా నాశనం చేసినటువంటి కీర్తి యొక్క ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి. పౌష్టికాహార లోపంతో ఈరోజు గిరిజనులు ఎన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తే పేదోళ్ళకి ఇవ్వడానికి, అందులో మెజారిటీ ట్రైబల్స్కి రావాలా, ఆ బియ్యాన్ని కూడా మిస్యూజ్ చేసి దాన్ని కూడా బ్లాకుల్లో అమ్మేసినారు. ఇది ఈ ప్రభుత్వం చేసే నిర్వాహకం. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కొత్తగా ఎన్నిక కాబోయేటువంటి రాష్ట్రపతి గారు వారికి బాగా తెలుసు. సో ఆ విషయాల మీద మీకు కూడా కొంచెం మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను చెప్తున్నా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను వంచి ఈరోజు అప్పుల కుప్పగా ఈ 8 సంవత్సరాలలో అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ దాదాపుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 15 లక్షల కోట్లు, అప్పులు 5 లక్షల కోట్లు, కేంద్రం ఇచ్చినటువంటి సబ్సిడీలు గ్రాంట్లు హైవేస్కి ఇచ్చినటువంటి డబ్బు మొత్తం దాదాపుగా 25 లక్షల కోట్లు ఈ 8 సంవత్సరాలలో ఇష్టారాజ్యంగా పప్పు బెల్లం మాదిరిగా ఉన్న సెక్రటరీలు కూలగొట్టి అక్కడ డబ్బు వేస్ట్ చేసినాడు. పుష్కరాలని చెప్పేసి ముఖ్యమంత్రి కాగానే 1200 కోట్లు, మీకు తెలుసు మిత్రులారా పెద్దలారా, కృష్ణా గోదావరి పుష్కరాలకి 1200 కోట్లు ఇతను ముఖ్యమంత్రి కాగానే వేస్ట్ చేసినాడు. అక్కడ నీళ్లు లేని పుష్కరాలు చేసినాడు, బురదలో పుష్కరాలు చేయించినాడు, అది మిస్యూజ్. తర్వాత ప్లాంటేషన్ పేరుతో 2000 కోట్లు. ఈ విధంగా మరి మిస్యూజ్ చేస్తున్నటువంటి ఈరోజు జీతాలు ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి, ఈ పెన్షన్లలో కానీ రైతు బంధులో కానీ దీనికి ఇప్పుడు డబ్బులు లేవు. సారాయి తాగి ఇక్కడ చాలామంది మన మహిళలు సోదరి మహిళల పుస్తెలు దిగిపోతున్నాయి. మేము మాకు రిజర్వేషన్లు ఇవ్వయా అని చెప్పేసి అడిగితే మాకు సారా దుకాణాలలో రిజర్వేషన్ ఇచ్చినాడు ఈ యొక్క ముఖ్యమంత్రి. సారా దుకాణాలలో గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తాడు ఇతను. ఇది ఏమనాలా? ఈ ధోకేబాజీని ఏమనాలా? అన్ని విధాలుగా అన్ని సెక్షన్స్ని వీకరిసి. ఇంకోటి పెద్దలారా మిత్రులారా, కార్పొరేషన్స్ చాలా వివిధ కుల వృత్తులకి కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల పేరుతోనే లక్షలాది కోట్లు అప్పు తీసుకొచ్చినాడు. ఆ కార్పొరేషన్కి ఉపయోగించలే. కార్పొరేషన్ దేనికని? లబ్ధిదారులకు మార్జిన్ మనీ సబ్సిడీ ఇవ్వడానికే ఆ కార్పొరేషన్స్. ఆ డబ్బును కూడా మిస్యూజ్ చేసి ఈరోజు ఫామ్ హౌజులు కట్టుకొని 2001లో అయిన పరిస్థితి ఏదో నాకు తెలుసు. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ హిజ్ పొజిషన్ ఇన్ 2001 అండ్ బిఫోర్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో ఈ విధంగా ఈరోజు బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బు మదంతో ఈరోజు ఇతర రాష్ట్రాల్లో అపోజిషన్ పార్టీలకు ఎలక్షన్లలో డబ్బులు ఇవ్వడం, ఇప్పుడేమో కొత్త నాటకాన్ని తెరదీసి ఇక్కడ రైతుల ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదు, ఇక్కడ నిరుద్యోగుల ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదు, అదే రకంగా మహిళలకు రక్షణ లేదు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లను పెట్టుకొని ఈరోజు ఎవరైనా సమస్య గురించి అడగనీకపోతే, కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ చేసే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది దౌర్భాగ్యం ఈ యొక్క రాష్ట్రంలో. దీన్ని మీకు తెలుసు పెద్దలారా మిత్రులారా, స్వయంగా హోంమంత్రి గారే చెప్పినారు, కేంద్ర హోంమంత్రి గారు చెప్పినారు ఇక్కడ మిస్యూజ్ పవర్ అవుతుంది, మిస్యూజ్ ఆఫ్ మనీ అని అన్నారు, కరప్షన్ అన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా చెప్పినారు. సో ఇప్పుడు మాకు బాగా నమ్మకం కుదిరింది. ప్రధానమంత్రి గారు ఈ సిచ్యువేషన్ సెటిలైట్ చేస్తారు, వారి దృష్టికి వెళ్ళింది. హోంమంత్రి గారు కూడా సెటిలైట్ చేస్తారు. అదే రకంగా రాష్ట్రంలో బండి సంజయ్ గారు కూడా బ్రహ్మాండంగా మరి మా గిరిజనులకి ఏ ఇష్యూ అయినా మాట్లాడి ప్రొటెస్ట్ చేస్తున్నారు, లెటర్స్ రాస్తున్నారు, మాకు అందరికి ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు మీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, ఈ కేసీఆర్ అనే ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది ఉందో దీన్ని ఇంకా మనం కొనసాగనివద్దు, ఈ చేసే అవినీతి మీద చర్యలు తీసుకోవాలనేది కూడా దీనికి మరి పూనుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా గిరిజన జాతిని,
మరి సబ్కా సాత్ అందరితో కలుపుకొని ముందుకు వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్తో ద్రౌపది ముర్ము గారిని వారు ఎన్నుకొని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటున్నందుకు, వారిని నామినేట్ చేసినందుకు మరొకసారి వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, బీజేపీ పార్టీ హైకమాండ్ కూడా నేను చేతులెత్తి మా గిరిజనుల తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఏం మాట్లాడుతున్నా బాయ్. మరి ఆ కార్పొరేటరు రవి ఎన్నికలు మీడియా మిత్రులకు, అలాగే గౌరవనీయులు మాజీ ఎంపీ అయినటువంటి మా జాతి పిత రవీందర్ నాయక్ గారికి, అలాగే మా జాతి నాయకులకు నమస్కారాలు. నా పేరు నీలా రవి నాయక్, నేను మీర్పేట్ కార్పొరేటర్ని. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్రపతిగా ప్రకటించినటువంటి ఒక గిరిజన మహిళగా ప్రకటించినందుకు మాకందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కొండల్లో కోనల్లో బతికేటటువంటి బతుకులు మావి. అటువంటి స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రాన్ని ఏలినటువంటి మా జాతిని, అలాగే దేశంలో భాగం చేసినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా గిరిజన జాతి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు జరిగేటటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా సరే గిరిజనుల మీద దాడులు కావచ్చు, అలాగే గిరిజనుల భూములు లాక్కోవడం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా గిరిజనులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక మహిళ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఓర్వలేక ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శలు చేయడం ఎంతవరకు సబమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవ్వరికి కూడా న్యాయం జరగలేదు. ముందుగా గిరిజనులకు ఎక్కడ చూసినా సరే హరితహారం పేరుతో గిరిజనుల భూములు లాక్కోవడం, అలాగే వాళ్ళ ఆస్తిని నష్టం చేయడం, ఇటువంటి సందర్భాలలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకించే హక్కు నీకెవరిచ్చారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన మహిళల మీద దాడులు కావచ్చు, అలాగే చిన్న చిన్న పిల్లల మీద దాడులు జరిగినా గానీ నీకు మాట్లాడే సమయం ఉండదు. అలాగే ఒక్క ప్రెస్ మీట్ చెప్పి గిరిజనులకు సానుభూతిగా మాట్లాడేటటువంటి అధికారం కూడా లేనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నీకు గిరిజనులు ఓట్లు కావాలి, అలాగే గిరిజనుల ఓట్లతో నువ్వు గద్దెనెక్కాలి. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి నీ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొని పోయినావు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎక్కడైతే కొండ కోనల్లో ఉన్నారో అక్కడే ఉన్నారు తప్ప ముందుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గ్రామ పంచాయతీలుగా చేసి సర్పంచులుగా మా గిరిజన బిడ్డలను ఎన్నుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు మేము చేసినటువంటి అభివృద్ధి మా ఇంట్లో నుంచి తీసి మా సొంత ఖర్చులతోటి ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే ఈరోజు ఆ బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకొక హక్కునిచ్చారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఈ దేశ వ్యాప్తంగా గిరిజన మహిళలు కావచ్చు, ప్రతి కులాలకు అతీతంగా మహిళలకు కూడా హక్కులుంటాయనే ఉద్దేశంతో బాబాసాహెబ్ గారు కల్పించినటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి మా హక్కును కూడా హరింపజేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గిరిజన మహిళను ఎన్నుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. చేతనైతే నువ్వు సపోర్ట్ చేయి, అంతేగాని నువ్వు విమర్శించేటటువంటి పరిస్థితి గనక ఉంటే మా పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ద్రౌపది భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతిగా ప్రకటించడం పట్ల మేము గిరిజనులం అందరము హర్షం వ్యక్తం చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి 3 సార్లు రాష్ట్రపతి ఎన్నుకోవడం అవకాశం వచ్చింది. మొదటిసారిగా ఒక ముస్లిం వ్యక్తిని, ఒక మైనార్టీ అతన్ని తీసుకురు.
రెండోసారి ఒక ఎస్సీ క్యాండిడేట్ని తీసుకురు, మూడోసారి ఒక గిరిజన మహిళని తీసుకురు. అంటే భారతీయ జనతా పార్టీ మన మోడీజీ అన్నట్టు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నట్టు సబ్కా ప్రయాస్ ఈ విధంగా తీసుకెళ్లడము భారతీయ జనతా పార్టీ ఉద్దేశం అని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ బ్రదర్, వెరీ కైండ్. మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. I dreams. For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.